కనీసం గుమ్మం దగ్గరికి వెళ్తామేమో అని తలుపులు కూడా వేసారు. తలుపులు వేయకూడదు, పార్లమెంట్ తలుపులు వేయకూడదు. ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి, ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు. స్పీకర్ గారు ముందే చెప్పేశారు ఓటింగ్ జరపట్లేదు అని. అయినా తలుపులు వేసారు మా గురించే. మేము మొత్తం బయటకు వచ్చేసిన 14 మంది 16 మంది ఉన్నాం. ఆ 16 మంది ఏమైనా గుమ్మం దగ్గరికి వస్తారేమో, గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ, ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయినప్పుడు 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23 అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడేవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడేవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి. కొన్ని వదిలేసాడు అనుకోండి, యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి. ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి తయారు చేసి వేసాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి, నేను ఎప్పుడు వేసాను ఇది? 2013లో వేసాను. 12 ఏళ్ళు పుస్తకం అయిపోయింది.